భగవంతుని దృష్టిలో అందరూ సమానులే. లోపాలు, దోషాలు ఉన్నంత మాత్రాన సాటివారిని తక్కువగా చూడరాదు. రూపభేదాలు భౌతికమైన దేహానికే గాని మనసులకు లేవు. ప్రతి ప్రాణి హృదయంలో ఆ పరమాత్మ కొలువై ఉంటాడు. అందుకే ఈ సృష్టిలో ప్రతి జీవిని ప్రేమించాలి. ప్రతి ప్రాణిలోనూ ఆ పరమాత్మను దర్శించే స్థాయికి చేరుకోగలగాలి. తప్పులేని వారు తమ తప్పులెరుగరు అంటాడు వేమన. మన సమాజంలో కొందరు ఇతరుల్లోని లోపాలను అదే పనిగా వేలెత్తి చూపిస్తూ విమర్శిస్తూ ఉంటారు. గురువింద తన మచ్చ ఎరగనట్లు తమలోని లోపాలను గుర్తించకుండా ఎదుటి వారిలో తప్పులు వెతుకుతూ వారిని విమర్శించటం వల్ల మిగతా నష్టాలు అలా ఉంచితే ముఖ్యంగా అనుబంధాలు దెబ్బతింటాయి. మనిషి సంఘజీవి. ఈ సమాజంలో ఒకరి సహకారం లేకుండా మరొకరు బతకలేరు. ఎంత గొప్పవారైనా మరొకరిపై ఆధారపడకుండా జీవించలేరు. అందుకే వృత్తి వలను, రూపాన్ని బట్టో, బలహీనతల కారణంగానో ఎవ్వరినీ చిన్న చూపు చూడకూడదు. ఈ సమాజానికి అందరూ అవసరమే. నవ్విన నాపచేనే పండుతుందన్నారు పెద్దలు. పరాక్రమవంతుడైన రాముడికి వానరసేన సాయం చేసి విజయానికి తోడ్పడింది. అల్ప వస్తువులు, అల్పజీవులు అంటూ ఈ సృష్టిలో ఏవీ లేవు. తండ్రి శాపం వల్ల 8 వంకరలున్న ఆకారంతో పుట్టాడు అష్టావక్రుడు. తన అసమాన పాండిత్యంతో ఆస్థాన పండితుడైన వందిని ఓడించి తండ్రిని చెర నుంచి విడిపించాడు. అలాగే వామనుడు బలిచక్రవర్తిని పాతాళానికి అణిచివేశాడు. అధికారం, ధనం, అందం వీటి వల్ల మనిషికి కీర్తి ప్రతిష్టలు లభించవు. మంచి నడవడి, సాయపడే గుణం, పాండిత్యం, వివేకం వల్ల మాత్రమే మనిషి కీర్తికాయుడవుతాడు. తియ్యని పండ్లనిచ్చే చెట్ల మధ్య వేప చెట్టు నిరాదరణకి గురైనప్పటికీ అవసరమైనప్పుడు అదే దివ్యమైన ఔషధంగా పనిచేస్తుంది. అంధులైనా, మూగవారైనా, కటిక పేదలైనా మనోబలంతో ఎన్నో విజయాలు సాధించవచ్చని నిరూపించిన మహాత్ములు ఎందరో ఉన్నారు. 2 పొదల వయసు నుంచే వినికిడి శక్తి నశించడం మొదలెట్టినా చాలా కాలం పాటు అది ఎవ్వరికీ తెలియకుండా ప్రదర్శనలిచ్చాడు బీథోవెన్. కటిక దారిద్ర్యం వెంటాడిన మనోబలంతో విద్యావంతుడై అమెరికా అధ్యక్షుడు కాగలిగాడు అబ్రహాం లింకన్. ఎవరికైనా బుద్ధిబలం, మనోబలమే ముఖ్యం. వాటితో ఎలాంటి ఘనకార్యాలనైనా సాధించవచ్చు. ఇంకా ఎదుటి వారిలో మనకి నచ్చని గుణాలున్నాయని వారిని విమర్శించే ముందు అటువంటి గుణాలు మనలో ఉన్నాయేమో ఆత్మవిమర్శ చేసుకోవాలి. ఆ స్వభావమే మనసును ప్రక్షాళన చేస్తుంది, వ్యక్తిత్వాన్ని ఉన్నతంగా తీర్చిదిద్దుతుంది. సాటి మనిషిని నారాయణుడిగా భావించాలన్నాడు వివేకానందుడు. సర్వ ప్రాణుల్లోనూ తనను చూడగలిగిన వాడే తనకు ప్రీతిపాత్రుడని శ్రీకృష్ణుడు చెప్పాడు. సర్వసమాన భావనతో అందరినీ ప్రేమించే వాళ్లే ప్రజల మనుషులుగా ఎదుగుతారు, లోక కళ్యాణం కోసం పాటుపడతారు. సమభావన, సమదృష్టి కలవారెవరైనా మనసుకు, మనిషికి దగ్గరవుతారు, భగవంతుడికి ప్రీతిపాత్రులవుతారంటూ చక్కటి సందేశాన్ని ఇచ్చిన విశ్వనాథ రమగారికి కృతజ్ఞతాంజలి.